ఇక యుఎస్ వెళ్ళడం ఆపేయాలా, సాఫ్ట్వేర్ యుఎస్ లో లేదా అనే పాయింట్ అనేది మనం మాట్లాడుకోవాలి. అండ్ టీసీఎస్ అయితే భారీగా డీల్ అనేది రీసెంట్ గా వచ్చింది దాని గురించి. అండ్ ఎంబీఏ వాళ్ళు సాఫ్ట్వేర్ లో రావచ్చా, ఈ మూడు టాపిక్స్ మీద ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు రీసెంట్ డేస్ లో మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడైనా కానీ ఒక సాఫ్ట్వేర్ ని కన్సిడర్ చేయడానికి యుఎస్ లో మార్కెట్ అలా ఉంది కాబట్టి మనం ఇలా ఉండాలి, యుఎస్ లో మార్కెట్ అలా ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి, యుఎస్ లో ఎక్కువ ఉద్యోగం. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఇండియన్ కంపెనీస్ ఎక్కువగా యుఎస్ బేస్డ్ కంపెనీస్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి. కానీ మెల్లగా బ్రిటన్ కంపెనీస్, అదర్ కంట్రీస్ యాజ్ వెల్ యూరోపియన్ కంట్రీస్ కూడా మన సాఫ్ట్వేర్ వాళ్ళ ప్రాజెక్టులు కూడా మన ఇండియన్ కంపెనీస్ చేస్తా ఉన్నారు. ఇంకా వచ్చే కొద్దీ యుఎస్ ప్రభావం అనేది ఇండియా మీద చాలా తగ్గబోతా ఉంది. ఒకవేళ ఇప్పుడు మీరు యుఎస్ వెళ్ళాలి ప్లాన్ చేసుకోవాలి అంటే కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే యుఎస్ లో సాఫ్ట్వేర్ పరిస్థితి కొంచెం దీనంగానే ఉంది, పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ ఉండి ఇక్కడ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను యుఎస్ వెళ్తే నేను ప్రపంచంలో నన్ను మించినోడు లేదు, సాధించినోడు లేదు అనే పరిస్థితి కమింగ్ డేస్ లో తగ్గబోతుంది. రీసెంట్ గా కూడా బ్రిటన్ కి సంబంధించిన కంపెనీ తీసేస్తే అరౌండ్ 20 years వరకు ఎక్స్టెండ్ చేసుకుంది. అండ్ తర్వాత ఇన్ఫోసిస్ కూడా బ్రిటన్ కంపెనీకి సంబంధించిందే 19,000 crores ప్రాజెక్ట్ వచ్చింది. US డాలర్స్ ఆర్ UK డాలర్స్ కరెక్ట్గా ఐడియా లేదు, బట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇన్ఫోసిస్ కూడా వచ్చింది. అండ్ ఇలా రీసెంట్ గా చూసుకుంటే టీసీఎస్ కంపెనీ మళ్ళీ యూరోప్ నుంచి ఇంకొక ప్రాజెక్ట్ అయితే వచ్చింది, అది పెద్ద ప్రాజెక్ట్. అండ్ ఇవన్నీ మీరు ఆర్టికల్స్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మీరు అందరూ అడుగుతుంటారు మీకు ఎలా తెలుసు, మీకు ఎలా తెలుసు? చాలా ఆర్టికల్స్ మనం చూసాము. ఇన్ఫోసిస్ దీని గురించి ఈ పెద్ద ప్రాజెక్టులు ప్రతిసారి ఇదిగో ఈ కంపెనీకి ఇలాంటి ప్రాజెక్టులు వచ్చాయి, సో మనకి ఇబ్బంది లేదనే విషయాన్ని మీకు చెప్తూనే ఉన్నాను. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్టులన్నీ మనం ఒకసారి గమనిస్తే యుఎస్ మీద కంటే మినిమం కమింగ్ డేస్ లో ఎక్కువగా అదర్ కంట్రీస్ నుంచి కూడా ప్రాజెక్టులు అని మనం తెచ్చుకుంటాం, ఇండియన్ కంపెనీస్. సో డెఫినెట్లీ ఇది ఒకసారి మీరు యుఎస్ వెళ్ళాలనుకుంటే ఆలోచన చేసుకోండి. ఫస్ట్ పాయింట్. టీసీఎస్ ఎస్ వెరీ వెరీ రీసెంట్ గా యూరోపియన్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది తెచ్చుకుంది, దాని గురించిన క్లారిటీ. ఓకే, ఒకవేళ అడగవచ్చు మీరు ఎక్కడ ఏంటి అనేది మీరు అడిగితే నేను డెఫినెట్లీ మీరు ఒకసారి ఆర్టికల్స్ చూడండి. సో టీసీఎస్ వెరీ రీసెంట్లీ యూరోపియన్ కంపెనీతో ప్రాజెక్ట్ ఎలా తెచ్చుకుంది ఏంటని మీకు అర్థమవుతుంది. సో ఇంకా దాని గురించి ఎలాబరేట్ చేసి వాళ్ళకేం ప్రాజెక్ట్ వచ్చింది మనం ఇప్పుడు డిస్కస్ చేయడం అవసరం అనేది నేను ఇంకా అంతవరకే చెప్తున్నా, కట్టా కొట్టే తెచ్చాను. అని తర్వాత వచ్చేసి ఎంబీఏ వాళ్ళు సాఫ్ట్వేర్కి రావచ్చా? 100% ఎంబీఏ వాళ్ళు సాఫ్ట్వేర్ రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైనా కానీ కాలేజీలో ఉన్నంత వరకు, ఓకే, కాలేజ్లో ఉండి క్యాంపస్లో తెచ్చుకోవాలి అంటే దానికి ఈసీఈ, సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఇలా ఏంటి అంటే కోర్ సైడ్ గురించి ఆలోచిస్తారు. వన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చారంటే బీటెక్ ఈసీఈ చేసిన, ఐటీ చేసిన, ట్రిపుల్ చేసిన, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా అందరూ సమానమే. ఓకే, కంపెనీస్ కొన్ని నోటిఫికేషన్స్ మాత్రం స్పెసిఫిక్గా నాకు ఐటీ వాళ్ళు రావాలి, స్పెసిఫిక్గా నాకు ఎంసీ వాళ్ళు కావాలని అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీ ఈ స్కిల్ కావాలనే అడుగుతారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎంబీఏ వాళ్ళు సాఫ్ట్వేర్ రావచ్చు, 100% సాఫ్ట్వేర్ రావచ్చు. అండ్ ఇంకొక పాయింట్ మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడున్న సిచ్యువేషన్ కంపెనీ మారచ్చా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కంపెనీ మారడం కరెక్ట్ కాదు, కొంచెం వెయిట్ చేయండి. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ కంపెనీ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముందు కంపెనీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.